బ్రేకింగ్ న్యూస్ విశాఖలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సీ హార్స్ జంక్షన్ వద్ద ఓ స్క్రాప్ దుకాణంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. స్క్రాప్ దుకాణానికి కొద్ది దూరంలోనే పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఘటనా స్థలంలో దట్టంగా పొగ కమ్ముకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. విశాఖ సీ హార్స్ జంక్షన్ వద్ద ఓ స్క్రాప్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. స్క్రాప్ దుకాణానికి కొద్ది దూరంలోనే పెట్రోల్ బంక్ ఉంది. సో అక్కడ పెట్రోల్ బంకుకు మంటలు ఎక్కడ వ్యాపిస్తాయన్నటువంటి భయం అక్కడ వ్యక్తమవుతోంది. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఘటనా స్థలంలో దట్టంగా పొగ కమ్ముకుంది. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని అక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తున్నాం. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మొత్తం దట్టంగా పొగ వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో భారీ అగ్ని ప్రమాదం, స్క్రాప్కు సంబంధించినటువంటి ఆ గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సో అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి అన్న మానవ తప్పిదమా లేకపోతే షార్ట్ సర్క్యూటా, ఏం జరిగిందనేది ఇంకా పూర్తిగా కారణాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఆ సమీపంలోనే ఇప్పుడు ఎక్కడైతే అగ్ని ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగినటువంటి ఆ ప్రదేశానికి కొద్ది దూరంలోనే పెట్రోల్ బంక్ ఉండడంతో ఎక్కడ మంటలు పెట్రోల్ బంక్ వైపు వ్యాపిస్తాయన్నటువంటి ఆందోళన, భయం అక్కడ స్థానికుల్లో కనిపిస్తూ ఉంది. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, ఈ ప్రమాదం ఎట్లా జరిగింది? అంటే అది స్క్రాప్ దుకాణం అని చెప్తున్నారు, స్క్రాప్ గోడౌన్ కాబట్టి ఎవరైనా మానవ తప్పిదమా లేదంటే షార్ట్ సర్క్యూటా, ఏమైనా ప్రాథమికంగా రీజన్స్ తెలిసాయా? విశాఖ కొత్త రోడ్డులోని సీహార్స్ జంక్షన్ వద్ద జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదం స్క్రాప్ దుకాణంలో అయితే జరిగింది. ఒక్కసారిగా మంటలు అయితే చెలరేగినటువంటిది అయితే ఉంది. అయితే మంటలు ఎలా వ్యాపించాయి అనేది ఇప్పటి వరకు అధికారులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి అయితే లేదు. ముఖ్యంగా చూస్తే ఈ స్క్రాప్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం, అదే విధంగా దట్టమైనటువంటి పొగ కమ్ముకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పొగ భారీగా వ్యాపించినటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. పెట్రోల్ బంక్ సమీపంలోనే అగ్ని ప్రమాదం జరిగిన ప్లేస్ కి సమీపంలోనే ఒక పెట్రోల్ బంక్ ఉన్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో తెలియక మొత్తం అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వెంటనే అగ్నిమాపక శాఖకి సమాచారం అందించినటువంటి నేపథ్యంలో ఫైర్ ఇంజిన్స్ అయితే అక్కడికి వచ్చినటువంటిది అయితే ఉంది. స్క్రాప్ దుకాణం చుట్టూ కూడా అంటే అక్కడ టింబర్ డిపోస్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ స్క్రాప్ దుకాణంలో ఉన్నటువంటి వస్తువులతో పాటుగా టింబర్ డిపోకి సంబంధించినటువంటి కలప కూడా కొంత దగ్ధమైనట్లుగా మనకైతే తెలుస్తుంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అయితే అదుపు చేయడంతో పాటు ఒకవేళ మంటలు వ్యాపించే పరిస్థితి ఉంటే కనుక ఖచ్చితంగా పెట్రోల్ బంక్ వైపు వెళ్తాయని ప్రజలు భయాందోళన చెందినటువంటి నేపథ్యంలో ఆ సమీపంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చినటువంటి నేపథ్యంలో కొంతవరకు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే ఊపిరి పీల్చుకున్నారు. ఈ మంటలు ఎలా వ్యాపించాయి, అసలు ఎలా స్క్రాప్ దుకాణంలో ఎక్కువ అంటే ఎటువంటి మెటీరియల్ ఉంటుందని చెప్తున్నారు? ప్లాస్టిక్ సంబంధించి ఏమైనా మెటీరియల్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోందా? అంటే ఇది పోర్టుకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి స్క్రాప్ దుకాణం. అన్ని రకాలకు సంబంధించినటువంటి అటు ప్లాస్టిక్, ఐరన్ తో పాటుగా పక్కనే టింబర్ డిపోస్ ఉండడం, అన్ని రకాలకు సంబంధించినటువంటి మెటీరియల్ అయితే ఈ స్క్రాప్ దుకాణంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పోర్టుకి అదే విధంగా ముఖ్యంగా చూస్తే నేవల్ డాక్యార్డ్ సంబంధించినటువంటి చాలా వస్తువులన్నీ కూడా ఈ సమీపంలోనే వాళ్ళు అమ్మకాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి వేస్ట్ మెటీరియల్ కూడా ఈ స్క్రాప్ దుకాణంలో ఉంచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ప్లాస్టిక్, అదేవిధంగా టైర్లకు సంబంధించినటువంటి వస్తువులు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా నల్లటి పొగ దట్టంగా అలుముకున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా అసలు ఏం జరుగుతుందో అర్థం కాక తీవ్ర భయాందోళనకు అయితే గురైనటువంటి పరిస్థితి ఉంది. కేవలం మంటలు మాత్రమే వ్యాపించినటువంటి నేపథ్యంలో ఆ ప్రజలు కొంత భయాందోళనకు గురయ్యారు. అయితే అగ్నిమాపక సిబ్బంది మొత్తం మంటలన్నింటినీ అదుపులోకి తీసుకొచ్చిన వెంటనే ఆ పెట్రోల్ బంక్ వైపు మంటలు వ్యాపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, మానవ తప్పిదమా లేదా ఏదైనా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ స్క్రాప్ దుకాణంలో మంటలు వ్యాపించాయి అనేది మాత్రం ఆ అగ్నిమాపక సిబ్బంది దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాజు. విశాఖలో ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సీ హార్స్ జంక్షన్ వద్ద ఓ స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగాయి. ఒకసారిగా మనం చూస్తున్నాం విజువల్స్లో, బిగ్ టీవీ స్క్రీన్ పైన భారీగా నల్లటి పొగలు భారీగా వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అయితే ఆ సీ హార్స్ సంబంధించి స్క్రాప్ దుకాణానికి ఆనుకొనే ఒక టింబర్ డిపో కూడా ఉంది.
ఆ చుట్టుపక్కల ఆ మంటలు వ్యాపించకుండా వెంటనే అక్కడ ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటల్ని అయితే అదుపు చేసిన పరిస్థితి మనకు కనపడుతోంది. దాని పక్కనే ఒక పెట్రోల్ బంక్ కూడా ఉందని చెప్తున్నారు. కాబట్టి ఆ మంటలు పెట్రోల్ బంక్ వైపు ఎక్కడ వస్తాయన్నటువంటి భయాందోళన స్థానికుల్లో కనిపించింది. కానీ ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం కొనసాగడంతో అంతా కొంచెం రిలీఫ్ అయ్యారు. కానీ ఒక స్క్రాప్ దుకాణంలో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఇది మానవ తప్పిదమా, లేదంటే షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా అనే దానిపైన పూర్తి సమాచారం అనేది ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది.